హలో హాయ్ అండి. తమ్నెయిల్‌లో చూసారు కదా! ఉల్లిపాయ, కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా పోపు దినుసులను తీసుకొని బాణీ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నిటిని వేసుకొని ఇలాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, పచ్చిమిర్చిని మీకు కావాల్సిన పచ్చిమిర్చిని ఎంత కావాలో అంత పచ్చిమిర్చిని తీసుకొని ఇలాగా పోపు దినుసులను యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తరువాత కొత్తిమీరని ముందుగా కడిగి పెట్టుకోవాలి. మంచిగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత కొంచెం సేపు మగ్గిన తరువాత కల్లుప్పు యాడ్ చేశాను. మీకు ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. తరువాత వీటిని దగ్గరగా మగ్గనివ్వాలి. నీళ్ళు ఇంకిన తరువాత వేపుడు శనగపప్పుని యాడ్ చేశాను. తరువాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో తీసుకొని మీకు కావాల్సినంత పులుపు వేసుకోండి, చింతపండు వేసుకోండి. తరువాత కొంచెం బెల్లం ముక్క, నాకు బెల్లం ముక్క లేదని పంచదార వేసుకున్నాను. దీనిని నీళ్ళు లేకుండా మిక్సీ పట్టుకోండి. చూడండి పచ్చడి రెడీ అయింది. దీనిలో పోపు వేసుకున్నా బాగుంటుంది. పైన నేను వేయలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.